ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈ రోజున రాబోయే సూర్యగ్రహణం రోజున మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ దానం చేయాలి, ఎలాంటి దానం చేస్తే మనకి గ్రహదోషాలు తగలకుండా ఉంటాయి, గ్రహదోషాల నుంచి బయటపడవచ్చు తెలుసుకుందాం. చాలా తేలికైన ఉపాయం, ఖర్చు అయ్యేది కాదు. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీ ఓపికని బట్టి మీరు దాన ధర్మాలు చేస్తే గ్రహణ సమయంలో కూడా మీరు సంకల్పం చెప్పుకుని కూడా మీరు తర్వాత రోజునైనా సరే దాన ధర్మాలు చేస్తే మీకు మీ కుటుంబానికి ఆర్థికంగాను అలాగే మానసికంగా కూడా చాలా మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. మనం గ్రహణం రోజున ఏం తినాలి, ఏం దానం చేయాలో తెలుసుకుందాం. అలాగే భయపడుతున్న చాలామంది ఏంటంటే ఏదైనా ప్రమాదమేమోనండి, గ్రహణంలో ఏదైనా జరుగుతుందేమోనండి అని చాలామంది మిత్రులు అడగటం జరిగింది. అలాంటి భయాలేం పెట్టుకోమాకండి. గ్రహణ సమయంలో మీ ఇష్టదేవతని మనసావాచ స్మరించండి. చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత తలస్నానం చేయండి. అంటే గ్రహణం పట్టకముందు, తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా తలస్నానం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈ ఉపాయం చాలా తేలికైంది, ఎవరైనా చేయవచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. సహజంగా ఏంటంటే మనకి పూర్వం రోజుల నుంచి కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటు తిరగకూడదు, గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా పాటించాల్సిన విషయం. అలాగే మనం మామూలుగా కూడా ఆరోగ్యం బాగోని వారు కూడా గ్రహణాన్ని వీక్షించడం అంత మంచిది కాదు. మిగతా వాళ్ళు ఎవరైనా వీక్షించేయవచ్చు, పిల్లలు కానీ మిగతా వారు ఎవరైనా ప్రొడక్ట్ పెట్టుకొని, అంటే కంటికి ఆ గ్రహణాన్ని చూడడానికి సంబంధించిన ప్రొటెక్షన్ పెట్టుకొని చూడవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ రోజున, గ్రహణం రోజున మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పటికీ బెల్లం చూస్తున్నారు, అంటే దీన్ని కండ చక్కెర అంటారు, అలాగే మనుబోత్ అంటారు. ఇది బెల్లం, పాత బెల్లం. ఈ రెండింటితో మనం గ్రహణ సమయంలో ఉన్న ఏదైనా సరే గ్రహదోషాల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. మనం ఈ రోజున మనం ఏం చేసినా చేయకపోయినా మీరు మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి గ్రహణానికి ముందు. ఒకవేళ తల్లిదండ్రులు మీ దగ్గరలో లేరు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, వారి ఆశీర్వాదం తీసుకోండి. స్నేహితులు ఉన్నారు, వారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు దగ్గరలో తల్లిదండ్రులు లేరు, వారి ఫోటోకైనా మీరు నమస్కారం చేసుకోండి గ్రహణానికి ముందు. మీ పెద్దలు, మీ పూర్వీకులు ఇలా చేయటం వల్ల ఆనందపడతారు. అంటే ఎవరైతే మన పితృదేవతలు ఉంటారో వారు కూడా ఆనందపడి మనకి మంచి చేస్తారని శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు ఎవరైనా సరే గ్రహణం తర్వాత, అంటే గ్రహణం ముందు, అంటే గ్రహణానికి ముందు కొంతమంది టిఫిన్ చేసి ఇబ్బంది ఉండదు, చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రహణానికి ముందు, గ్రహణ సమయంలో మాత్రం చేయమాకండి. చిన్నపిల్లల విషయంలో, అలాగే అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో ఈ విషయంలో కొంచెం సడలింపు ఉంది కాబట్టి వారు తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి తలస్నానం చేశారు, తర్వాత భోజనానికి కూర్చున్నారు. మీరు భోజనానికి ఆ రోజు భోజనంలో మాంసాహారాన్ని తీసుకోవద్దు, అలాగే స్వాతిక ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేయండి. మీరు మీ భోజనంలో ఒక స్వీట్ పదార్థాన్ని కంపల్సరీగా మీరు పెట్టుకోండి. అంటే మీ దగ్గర ఏదైనా పాలతో చేసిన పాయసం కానీ పరమాన్నం కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ అవకాశం కూడా లేకపోతే మగవాళ్ళు బెల్లం ముక్క వేసుకోండి, ఆడవారు పటికి బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. లేదా మీరు మజ్జిగ, బెల్లం చేసిన పరమాన్నం కూడా తీసుకోవచ్చు, ఆడవారం తీసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. మజ్జిగలో పంచదార వేసుకుని కూడా తీసుకోవచ్చు.
లేదా మజ్జిగలో ఉప్పు వేసి కూడా తీసుకోవచ్చు. అంటే కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో పదార్థానికి ఆ సమస్య నుంచి బయటపడేయడానికి శక్తి ఉంటుంది. మజ్జిగలో ఉప్పు కూడా వేసుకొని తీసుకోవచ్చు. తర్వాత మీకు ఓపిక ఉంటే బెల్లంతో చేసిన స్వీట్స్ కానీ, బొబ్బట్లు కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రహణం రోజున ఇవి తీసుకోవడం వల్ల మీకు ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ తగ్గుతాయి. మసాలా దినుసులతో ఉండే పదార్థాలు తినమాకండి. బయట నుంచి తెచ్చుకునే పదార్థాలు తినమాకండి. గ్రహణ సమయంలో 3:30 గంటలు కాస్త తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఈ రోజున ఏం దానం చేయాలో తెలుసుకుందాం. గ్రహణం అయిన తర్వాత మీరు ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఏదైనా స్వీట్స్, తీపి పదార్థాన్ని దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే పిల్లలకు కూడా స్వీట్స్ని తెల్లగా ఉండే స్వీట్స్ని ఇవ్వడానికి ప్రయత్నించండి, దానం చేయండి. వాళ్ళు తిని అప్పటికప్పుడు తిని వాళ్ళు ఆనందపడాలి. వారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే చాలు, ఆ ఆశీర్వాద వరం మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు వీలైతే, అంటే ఇంకా అంత ఓపిక లేదండి, 1 కేజీ 2 కేజీలు కొని పంచే ఆ ఓపిక లేదు, అన్న పాయసం చేయండి, చేసి పంచిపెట్టండి. చిన్నపిల్లలకు పంచిపెట్టండి, పేదవాళ్ళకి పంచిపెట్టండి. గ్రహణం అయిపోయిన తర్వాత అలాగే మీకు ఒకవేళ గ్రహణం రోజున కుదరలేదనుకోండి, ఆ తర్వాత రోజున మీరు ఖచ్చితంగా మనసులో అనుకోండి, నేను ఇలా స్వీట్ పంచిపెడతానని పంచిపెట్టండి. చాలా మంచి జరుగుతుంది. మీకు ఆర్థికంగా, మానసికంగా చాలా సమస్య నుంచి బయటపడతారు. మీ పెద్దల యొక్క ఆశీర్వాద బలం మీకుంటుంది. అలాగే మీరు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి, మనసులో మాత్రం సంకల్పం చెప్పుకోండి. ఏమనంటే నేను రేపు చేస్తాను అని, అది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ గ్రహణం రోజున వీలు కాకపోతే. మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రహణం విడిచిన తర్వాత చిన్నపిల్లలకి పాలల్లో పంచదార కలిపి వాళ్ళకి కొంచెం అన్నా ఇవ్వండి. పాలు తాగే పిల్లలకి, వారికి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. అలాగే మనం ఏదైనా దానం ఇచ్చామంటే తీసుకున్న వారు ఎవరైనా సరే, ఈ పంచిపెడుతున్నాం కదా, వాళ్ళు సంతోషంగా తీసుకోవాలి. అలా సంతోషంగా తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని అర్థం. ఇంకొకటి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈరోజు మనం ఇందుట్లో తెలుసుకోవాల్సిన విషయం కూడా, ఎవరికైతే జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉంటే వారు ఏ పని చేసినా పూర్తి కాదు, అన్ని విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు, జాతకం చూయించుకున్నామండి ఆల్రెడీ, మా జాతకంలో సూర్య భగవానుడు సరిగా లేడు అనుకునేవారు ఎవరైనా సరే, ఈ గ్రహణం రోజున, అంటే గ్రహణం రోజు నుండి మీరు మొదలుపెట్టి ప్రతిరోజు భోజనం తర్వాత ఈ బెల్లం ఉంది కదా, కొంచెం బెల్లం ముక్క తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది, మీకు చాలా మంచి జరుగుతుంది. మీకు సూర్యుడి బలం పెరుగుతుంది. అంటే గ్రహణం తర్వాత రోజు నుంచి మీరు ఒక కంటిన్యూగా 41 days తీసుకోండి. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నమైనా సాయంత్రమైనా సరే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఆడవారు, ఇది మగవారు వేసుకోవాలి. ఆడవారు ఈ పటికి బెల్లం చిప్స్ కానీ, కండ చక్కెర అంటారు కదా, పటికి బెల్లం, కండ చక్కెర, మనుబోతు, మరి మన లోకల్ భాషలో ఏ విధంగా పిలుస్తారో మీకు తెలుసు. చిన్న ముక్కని ఆడవారు వేసుకోవాలి, నోట్లో వేసుకోవాలి. అంటే వారికి కూడా సూర్యబలం పెరుగుతుంది. విచిత్రంగా ఉండవచ్చు, ఆడవారికి మగవారికి వేరువేరుగా ఉందని మీకు అనుమానం రావచ్చు. దానికి ముందు రోజుల్లో నేను చెప్తాను. పదార్థానికి ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో మన ఋషులు ఎలా చెప్పారో మీకు చెప్తాను. తర్వాత మీకు ఒకవేళ మీరు పటికి బెల్లం డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే పాలల్లో కలిపైనా తీసుకోండి. ఈ విధంగా చేస్తే మీ జాతకంలో సూర్యస్థానం, అంటే మీ జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే సూర్యుడికి బలం చేకూరుతుంది. మీ జాతకంలో మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా మీకు విజయం సాధిస్తారు. గ్రహణం రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహణ దోషాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అలాగే మీరు పెద్దవారు ఎవరైనా సరే, పితృకర్మలు చేస్తున్నవారు, బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఆ రోజున
స్వయం పాకానికన్నా మీరు గ్రహణం టైంలో కానీ గ్రహణం తర్వాత అయినా సరే బ్రాహ్మణులకి స్వయం పాకానికన్నా కొంత ఇవ్వండి. ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అలాగే మీరు మీ పెద్దల పేరు చెప్పి బ్రాహ్మణులకి దానం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత మంచి చేస్తుంది, మీకు మనోవాంఛలన్నీ నెరవేరుస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా, ఇవన్నీ మన పెద్దలు మన జీవితంలో భాగంగా చేశారు. కాలక్రమేణా మనం వదిలేస్తూ వస్తున్నాం, సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. మీరు ఇది చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఒకటి గుర్తుంచుకోండి, గ్రహణం రోజున మర్చిపోకుండా మీరు సాత్విక ఆహారం తీసుకోండి. అంటే మసాలాలు ఉండి వ్యగ్రత కలిగే ఆహారాన్ని తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోండి. అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, సాత్విక ఆహారం అంటే ఏంటండి? కాయగూరలు తీసుకోవచ్చు. అలాగే పలహారాల్లో కూడా మామూలుగా స్వీట్స్ లాంటివి లైట్ ఫుడ్ తీసుకోండి, చాలా మంచిది. అలాగే చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అనారోగ్యంగా ఉన్నవారు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తలస్నానం చేయండి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీరు గ్రహణ టైంలో మీ ఇష్టదేవతని కానీ మీ కులదేవతని కానీ వీలైనంత ఎక్కువ తలుచుకోండి. ఎవరితో గొడవ పడమాకండి, ఎవరి మీద అరవమాకండి, ఎవరిని ద్వేషించమాకండి. ఎందుకంటే మీరు ఎంతగా మీరు సాధన చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీరు ఎవరిని ద్వేషించినా, ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినా మీకు ఆ ఇబ్బంది మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.